వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఏ దేశ ప్రధాని అయినా తన దేశంలో అల్లర్లు జరుగుతూ ఉంటే వాటిని తగ్గించడానికి ప్రయత్నించాలి. కానీ బంగ్లా ప్రధాని హసీనా మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకోవడమే కాకుండా అగ్నికి ఆజ్యం పోసేలా వ్యాఖ్యలు చేశారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇంతకీ ఆమె అన్న మాటలేంటి? ప్రధాని హసీనా వ్యాఖ్యలు అంతలా ఎందుకు ప్రభావం చూపాయి? బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా రిజర్వేషన్ కోటాకు సంబంధించి తన నిర్ణయాన్ని సమర్థించుకోవడంలో తప్పు లేకపోవచ్చు. దానికి తగ్గ కారణాలను సంయమనంగా వివరించి ఉండాల్సింది. కానీ దేశంలో చెలరేగిన నిరసనలపై ఆమె అగ్నికి ఆజ్యం పోసేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఆందోళనకారులను రజాకార్లతో పోల్చారు. 1971లో బంగ్లాదేశ్ లో స్వతంత్ర పోరాటం జరిగింది. ఆ సమయంలో స్వతంత్ర ఉద్యమాన్ని రజాకార్లు అణిచివేయాలి అని చూశారు అనే వాదన ఉంది. అందుకే ఆ పేరు వింటేనే బంగ్లాదేశ్ ప్రజలు మండిపడుతూ ఉంటారు. అలాంటిది తూర్పు పాకిస్తాన్ కి చెందిన ఈ రజాకార్ దళంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోల్చడమే ఇప్పుడు మరింత ఆగ్రహానికి కారణమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ప్రధాని హసీనా చేసిన వ్యాఖ్యలు చూస్తే స్వాతంత్ర సమరయోధుల మనవళ్లకు కాకపోతే కోటా బెనిఫిట్స్ ఎవరికి దక్కాలి అని హసీనా ఆందోళనకారులను ఉద్దేశించి ప్రశ్నించారు. రజాకార్ల మనవళ్లకు రిజర్వేషన్లు ఇవ్వాలా అన్నారు. ఇక నిరసనకారులు ప్రభుత్వం నిర్ణయానికి కట్టుబడి ఉండకపోతే నేనేమీ చేయలేను అన్న ఆమె నిరసనను కొనసాగించవచ్చని, నిరసనకారులు ఆస్తులను పాడు చేసినా లేదా పోలీసులపై దాడి చేసినా చట్టం తన పని తాను చేస్తుందని, ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదు అని వెల్లడించారు. ఇక్కడ ప్రధాని హసీనా ఉద్దేశం బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి వారసుల ప్రయోజనాలను కాపాడటమే అయినప్పటికీ రజాకార్ అనే పదాన్ని వాడటం ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. నిజానికి బంగ్లాదేశ్ లో ఉన్న రిజర్వేషన్ పాలసీ ప్రకారం 10% స్థానిక పరిపాలనా జిల్లాల వారికి, 10% మహిళలకు, 5% మైనార్టీ తెగల వారికి, 1% దివ్యాంగులకు ఇస్తున్నారు. దీనికి అదనంగా ఇప్పుడు 30% స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకు చెందిన వ్యక్తులకు రిజర్వేషన్ కల్పిస్తూ హసీనా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పద్ధతిని సంస్కరించి ప్రతిభ ఆధారంగా మొదటి, రెండో శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి అని విద్యార్థులతో పాటు ప్రజలు కూడా ఆందోళన చేపట్టారు. బంగ్లాదేశ్ లోని ప్రధాన నగరాలైన ఢాకా, రాజ్షాహి, ఖుల్నా, చత్తోగ్రామ్లలో దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. దీనికి ఢాకా విశ్వవిద్యాలయ విద్యార్థులు నాయకత్వం వహిస్తుండగా రాను రాను దేశవ్యాప్తంగా ఉన్న ఇతర యూనివర్సిటీలకు కూడా ఉద్యమం వ్యాపించింది. అయితే విద్యార్థి కేంద్రంగా నడుస్తున్న ఈ ఉద్యమాన్ని రజాకార చర్యలతో పోల్చడం ఇప్పుడు మరింత ఉద్రిక్తలకు దారితీసింది. గతంలోకి వెళ్తే బంగ్లాదేశ్ చరిత్రని రజాకార్లను విడదీసి చూడలేని పరిస్థితి. 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటం జరిగింది. పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వాతంత్రం కావాలి అని అందరూ బంగ్లాదేశ్ ప్రజలు ఉద్యమించారు. ఆ సమయంలోనే పాకిస్తాన్ ఆర్మీ ఈ ఉద్యమాన్ని అణిచివేసేందుకు పారామిలిటరీ ఫోర్స్ ని రంగంలోకి దింపింది. ఈ దళాన్ని రజాకార్ల దళం అంటారు. ఈ సైన్యంలో పాకిస్తాన్ కి మద్దతుగా ఉన్న బెంగాలీలతో పాటు ఉర్దూ మాట్లాడే బిహారీలు కూడా ఉన్నారు. అయితే వీళ్లు చేయని దారుణమంటూ లేదు అని చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. అత్యాచారాలు, మూక హత్యలు, దాడులతో ఉద్యమకారులపై విరుచుకుపడ్డారు రజాకార్లు. ఈ దాడుల్లో లక్షలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత స్వాతంత్రం సాధించినప్పటికీ ఈ ఉద్యమం మాత్రం చరిత్ర పుటల్లో చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. అయితే ఆ ఉద్యమం సమయంలో అరాచకాలు చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా 2010లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రత్యేకంగా ఓ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. కాగా ఇంత దారుణమైన చరిత్ర ఉన్న రజాకార్లతో ఆందోళనకారులను పోల్చడం ఏంటి అని కొందరు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా పరిస్థితులు అదుపు తప్పుతూ ఉంటే వాటిని సరిచేయాల్సింది పోయి ప్రభుత్వం ఇంకా రెచ్చగొడుతోందనే విమర్శలు వస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఇప్పటికే కర్ఫ్యూ విధించిన హసీనా ప్రభుత్వం చాలా చోట్ల భద్రతా బలగాలు మోహరించి ఆందోళనకారులను కట్టడి చేస్తుంది. గొడవలు చేసే వాళ్ళు కనిపిస్తే కాల్చి పారేయండి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఒక విధంగా హసీనా ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ చారిత్రకంగా జరిగిన అన్యాయాలను పరిష్కరించడానికి ఆమె వ్యూహంలో భాగంగా ఉంది. ఆమె పార్టీ ఎన్నికల వాగ్దానాల్లో ఇది ప్రముఖంగానూ కనిపించింది. అయితే సదరు ట్రిబ్యునల్ చాలా మంది వ్యక్తులను దోషులుగా నిర్ధారించింది. ఇందులో ప్రధానంగా ఇప్పుడు నిషేధించబడిన జమాత్ ఈ ఇస్లామీ పార్టీకి చెందిన వారు ఉన్నారు. 2019 డిసెంబర్లో ప్రభుత్వం రజాకార్లుగా గుర్తించబడిన 10,789 మంది వ్యక్తుల జాబితాను ప్రచురించింది.
ఇది ఈ రజాకార్ల సహకారులకు మొదటి అధికారిక గుర్తింపుగా గుర్తించబడింది. ఈ జాబితాలో ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. భవిష్యత్తు తరాలు వారి చర్యల చారిత్రక సందర్భాన్ని అర్థం చేసుకునేలా హసీనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.